చేగుంట మండల కేంద్రానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు కర్రె ప్రకాష్ మృతి పట్ల దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంతాపం తెలిపారు. మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆయన ప్రకాష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ప్రకాష్ చురుగ్గా పాల్గొన్నారు. గత 15 ఏళ్లుగా ఆయనతో ఉన్న అనుబంధం మరవలేనిది. ప్రకాష్ కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మూదాం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వంచికట్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి, జిల్లా నాయకులు రంగయ్య గారి, రాజిరెడ్డి, డాక్టర్ రమేష్, సోమ సత్యనారాయణ, శ్రీకాంత్ యాదవ్, ఆలీ, ఎర్ర యాదగిరి, మురారి, సాయి తదితరులు పాల్గొన్నారు. చాలా సంవత్సరాల నుంచి మాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఒక మిత్రునిగా మరి ప్రకాష్ కోల్పోవడం చాలా బాధాకరం. ఒక మంచి జర్నలిస్టు, మరి ఈ గ్రామానికి కూడా మరి సర్పంచ్ నుండి వాళ్ళ అమ్మ సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఎన్నో సేవలు చేసిండు. ఉద్యోగంలో ఉన్నారు. మరి గతంలో ప్రతి ఏ ఉద్యోగం చేసినా తెలంగాణ గురించి ఉద్యోగం బాటలో ఎప్పుడు పిలిపించినా కానీ మరి చేగుంట మండలం నుంచి ముందుండి నడిపించిన మంచి నాయకుడు, యువ నాయకుడు. మరి నాకు దాదాపు 15-16 సంవత్సరాల నుంచి మరి చాలా సన్నిహితంగా దాదాపు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారన్నా ఫోన్లో మాట్లాడేది. ఏ చిన్న విషయం ఉన్నా నా సలహాలు తీసుకునేది. మరి నిజంగా ఈరోజు ప్రకాశం కోల్పోవడం మనందరికీ కూడా బాధాకరంగా ఉంది. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి ప్రగాఢ సంతాపాన్ని చెప్తూ మరి వారి కుటుంబ సభ్యులకు మా ఎప్పుడైనా కానీ మా అండదండలు ఉంటాయని చెప్పుకుంటున్నాం. జోహార్ ప్రకాశ్ అన్న, జోహార్ ప్రకాశ్ అన్న.